జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు అయిందట. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘన మీద అధికారులు సీరియస్ అయ్యారట. ఆయన మీద ఓటర్ కార్డులు పంపిణీ చేసిన నవీన్ యాదవ్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన చర్యగా భావించిందట ఎన్నికల సంఘం. మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జూబ్లీ హిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి నవీన్ యాదవ్ మీద BNS 170, 171, 174తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు పెట్టిరట. అంటే అటు ఇటు చేసి ఈయనకు టికెట్ ఇవ్వకుండా చేసే కుట్ర ఏమైనా జరుగుతున్నదా? హీ అమ్మ, వందల కోట్ల రూపాయలు ప్రవాహంలాగా ఈ దేశంలో ఎలక్షన్స్ టైంలో ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు పంచి పెడతా ఉన్నాయి. జనాలని తాగిచ్చి జనాలను చంపుతున్నాయి. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరు, ఎలాంటి కేసులు ఉండవు, ఏం కథ ఉండదు. ఈయన వేసింది ఏంది? ఓటర్ కార్డులు పంపిణీ చేసిందట. ఏంది? ఓటర్ కార్డులు. అది మందు కాదు, ఇంకోటి కాదు, సరే లీగల్గా అది చేయొద్దు, ఇంకోటి కావచ్చు. కానీ మీరు అసలైనటువంటి వాటి మీద పట్టించుకోకుండా ఈ కొసరు వాటి మీద ఫోకస్ చేసి క్రిమినల్ కేసులు పెట్టడం ఏంది? దీని మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ఒక్కసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారితో మాట్లాడింది. ఎందుకంటే వీళ్ళంతా అక్కడ ఉన్న ఎలక్షన్స్ని మానిటరింగ్ చేస్తున్నారు. మరి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. సార్ నవీన్ యాదవ్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్ లో ఉన్నారు, మీరు మాట్లాడగలుగుతారా? చెప్పండి అన్న. ఇప్పుడు ఏమైంది మీ మీద? ఈ క్రిమినల్ కేసు అయిందట కదా, ఓటర్ కార్డులు పంచుతున్నారని. క్రిమినల్ కేసు అసలు ఓటర్ ఐడి కార్డ్స్ మనం పంచేది కాదన్న, గవర్నమెంట్ పంచాలి. ఓకే, దోస్ ఆర్ ఆన్లైన్ కార్డ్స్, ఈ కార్డ్స్ అవి. ఓకే, అది అయినా ఎవరి ఇండివిజువల్ వాళ్ళు మీ సేవలలో పోయి అప్లై చేసుకుంటే తీసుకోవచ్చు. ఇంటర్నెట్ సెంటర్లో పోయి చెప్తే వాళ్ళకి OTP నంబర్ వస్తుంది, డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, అంతేగాని మరి ఇప్పుడు మొత్తం బ్రేకింగ్స్ వస్తున్నాయి కదా మీ మీద. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద BNS 170, 171 దాని కింద కేసు నమోదైంది, క్రిమినల్ కేసు అని మీ దృష్టికి వచ్చి ఉంటది కదా. ఎంక్వైరీ అవుతుంది, కేసు అయినట్టు తెలియదు కానీ కంప్లైంట్ బీజేపీ వాళ్ళు మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు తెలుసు. ఓకే, దాని మీద ఇచ్చినందుకు ఎంక్వైరీ అవుతుంది కదన్నా. ఓకే, అంటే 48 hours లో ఎంక్వైరీ చేయమన్నారు. ఓకే, వాళ్ళు తెలుసుకుంటారు కదన్నా. ఒరిజినల్ కార్డ్స్ అసలు గవర్నమెంట్ ప్రింటే కాలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రింట్ చేయలేదు. ఓకే, మరి మీరు ఏం కార్డ్స్ ఇచ్చినారు? మీరు మేము ఇయ్యలేదు, అది ఈ కార్డ్స్ అంటారు వాటిని. ఓకే, అది ఆన్లైన్ లో ఎవరైనా తీసుకోవచ్చు అవి. ఓకే, ఆన్లైన్ లో మీ సేవా సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ లో ఎవరైతే ఎలిజిబుల్ ఓట్ కార్డు మిస్ అయిన వాళ్ళు కానీ కొత్తగా ఓట్ అప్లై చేసుకున్న వాళ్ళు త్రూ ఎంక్వైరీ అయినాక అప్రూవ్ అయిన వాళ్ళకి ఈ మీ సేవా సెంటర్స్ కి పోతే వాళ్ళ ఫోన్ కి OTP వస్తుంది, వాళ్ళే తీసుకుంటారు. ఇండివిజువల్స్ తీసుకున్నారు, అభిమానంతో ఫోటో దిగారు అంతే తప్ప ఒరిజినల్ కార్డ్స్ కానే కావు. నోబడీ హావ్ గాట్ రైట్ టు డిస్ట్రిబ్యూట్ ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డ్స్. ఆ ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డ్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, త్రూ రిజిస్టర్ పోస్ట్ పోతాయి. అండ్ గవర్నమెంట్ దగ్గర అంటే ఎలక్షన్ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎలక్షన్ ఆఫీస్ వాళ్ళ దగ్గర అవి ప్రింటే కాలేవు, జనాలకి మా దగ్గర ఎన్నుకుంటే అవి అది ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. ఓకే, ఓకే. సో మిమ్మల్ని ఏమైనా పోటీ చేయనివ్వకుండా ఏమైనా కుట్ర జరుగుతుందా? అట్లా ఏమన్నా మీరు అనుకుంటున్నారా? మరి ఇప్పుడు ఒక దొరనేమో అప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఇది చేయాలని చూసాను, ఇంకో దొర వచ్చేదో ఫాల్స్ కేసులు. దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎంక్వైరీ విల్ గో ఆన్. 48 hours లో రిపోర్ట్ అడిగినట్టున్నారు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి అవి. అండ్ దోస్ ఆర్ నాట్ ఒరిజినల్ కార్డ్స్, దోస్ ఆర్ ఈ కార్డ్స్. కంప్లైంట్ చేసింది ఎవరన్నా? కంప్లైంట్ చేసింది రఘునందన్ రావు గారా? ఓకే, ఓకే, రఘునందన్ గారు, ఎంపీ రఘునందన్ గారు, బీజేపీ ఎంపీ. అయితే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే, మీరు కూడా కనుక్కోవచ్చు అన్న. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో అండ్ ఓటర్ హెల్ప్ లైన్ లో యూ కెన్ గో, మీరు ఎపిక్ నంబర్ పెడితే మీరు డౌన్లోడ్ కొడితే వచ్చేస్తుంది, ప్రింట్ తీసుకుంటారు. దట్ ఈస్ జస్ట్ ఫర్ అన్ అవేర్నెస్. ఇప్పుడు మా దగ్గర 329 బూతులు ఉంటాయి, అది 407 బూత్స్ అయినాయి. అండ్ చాలా ఓట్స్ డిలీట్ అయినాయి, చాలా ఓట్స్ జంబుల్ అయినాయి. సో పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దోస్. అండ్ ఇట్ ఈస్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ పోలింగ్ పర్సెంటేజ్ పెరగాలని చెప్పి మనం ఏదో
చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే దానికి ఏదో దొంగ ఓటర్ కార్డులు ప్రింట్ చేసిర్రు అదంతా ఎంక్వైరీ జరుగుతుంది కదా, పెడతారు, ఎలిగేషన్స్ చేస్తుంటారు ఎలక్షన్ టైంలో ఇటువంటివన్నీ, ఓకే అవన్నీ ఫాల్స్. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.